పోలియోతో బాధపడుతూ దినదిన గండంగా మారి సదరం సర్టిఫికేట్ ఉన్న పెన్షన్ నోచుకోలేకపోతున్నానని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకునే నాదుడే కరువయ్యారని పోలియో బాధితుడు కోట విఘ్నేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ యేసునిగుట్టకు చెందిన కోట గంగాధర్ సుమలత దంపతులు కుమారుడు కోట విఘ్నేష్ తన దీనస్థితిని గురించి తెలిపాడు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో వాడవాడలకు వచ్చి ప్రతి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం తప్ప చేసేదేమీ లేదని, పేదవారిని ఆదుకునే ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరని తన కన్నీటి గాథను కన్నీరు మున్నీరై విలపించారు. తన కుటుంబం కూలినాలి చేసుకుంటేనే పూట గడుస్తుందని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులే మమ్మల్ని పట్టించుకోవడం లేదని, మా దీనస్థితి చూసి ఎవరైనా దాతలు ఉంటే మా కుటుంబాన్ని ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. 4 సార్లు అప్లై చేసినాం కానీ అత్తలేదు. ఎమ్మెల్యే దగ్గరికి అయినాం, డాక్టర్ల దగ్గరికి అయినాం. ఏ ప్రభుత్వం కూడా జాలి పండి ఇట్లా అయిందా? పండి మొత్తం గూన్లెక్క వెళ్ళింది. మొత్తం ఎంత ఉబ్బింది. కాలుష్యం అన్నది కాలుష్యం ఏం లేదు. ఈయనకు కాలుష్యం ఏం లేక మొత్తం కూర్చోరాదు. చేతులు కాళ్ళు అవయవాలు ఏవి లేదు, స్పర్శ లేదు. వీళ్ళు ఎందరు అన్నదమ్ములు? ఒక్కడే, ఒక కొడుకు ఒక బిడ్డ. ఇలా నాన్న ఏం పట్టించుకోడా? నాన్న బీడి ప్యాకింగ్ చేస్తాడు, చెయ్యడు. చేయడా? వీళ్ళమ్మ షాప్ పోతుంది, బట్టల షాప్ లో పని చేస్తుంది, బీడీలు చేస్తుందా? అంటే ఇక మొన్నరగా చేసింది కానీ ఇప్పుడు బంద్ చేసి బీడీలు చేస్తుంది. వెళ్తలేదు అన్నట్టు ఇంట్లో పరిస్థితి బయట పనిపోతుందా? పోషిస్తుందా? నీకేమైతే అక్క కొడుకు? మా అక్క కొడుకు. సరే అమ్మా, ఓకే.